వివాహేతర సంబంధం వద్దన్నందుకు నా భార్య నన్ను చంపాలని చూస్తుందని పృథ్వీరాజ్ అనే ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఇరుకలల పరమేశ్వరి ఆలయం పోలీసు కాలనీలో నివాసం ఉంటున్న చిడతల పృథ్వీరాజ్ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. 2013లో పృథ్వీరాజ్ కు చెన్నైకి చెందిన రజనీ కుమార్ తో వివాహమైంది. వారికి 2 మగపిల్లలు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో సయ్యద్ నజీర్ పేరుతో కలకలం ప్రవేశించింది. పృథ్వీరాజ్ ఇంటిపై అద్దెకి దిగిన నజీబ్ రజనీ కుమార్ ని ట్రాప్ చేశాడు. కొంతకాలంగా సాగుతున్న వ్యవహారం 6 నెలల క్రితం పృథ్వీరాజ్ దృష్టికి వచ్చింది. రజనీని నిలదీశాడు, పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇంటిపై ఉన్న నజీర్ ను పృథ్వీ ఖాళీ చేయించాడు. నజీబ్ మైకంలో ఉన్న రజనీకి ఈ పరిణామం నచ్చలేదు. దీంతో పృథ్వీరాజు నడ్డు తొలగించుకోవాలనుకుంది. తనను చంపడానికి ప్రయత్నిస్తుందని పసిగట్టిన పృథ్వీరాజు అప్పటి నుండి తన చిన్నమ్మ దేవసేనమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నాడు. నెల్లూరు జిల్లా కోర్టులో తనకు విడాకులు మంజూరు చేయవలసిందిగా పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో తన కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంటిని నా భార్య రజనీ పేరు మీద రిజిస్టర్ చేయించి ఉన్నాను. ఆ ఇంటిని నా భార్య అమ్ముకుని నజీబ్ తో కలిసి వెళ్లిపోయేందుకు ఇంటిని 1,50,00,000కు OLXలో బేరం పెట్టింది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కోర్టు వారు ఆ ఇంటిని నాకు ఇప్పించి తనకు రక్షణ కల్పించి విడాకులు మంజూరు చేయవలసిందిగా పృథ్వీరాజ్ కోరుతున్నారు. నేను 2024లో నా ఫస్ట్ ఫ్లోర్లోని హౌసు ఒక సయ్యద్ నజీబ్ అనే అతనికి రెంట్కి ఇవ్వడం జరిగింది. నా భార్య పేరు రంజనీ కుమారి అండి. నా భార్య అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని నన్ను చంపడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అతనితో చేసిన ప్రతి ఒక్క పనిని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ షేర్ చేసుకున్న వాళ్ళు నన్ను చంపుతానే లోపల నాకు తెలియపరిచారు. తరువాత నేను ఆమె సెల్లు తీసుకొని ఆమె సెల్లు చూడంగా ఆమె సెల్లులో అతనితో చేసిన చాటింగులు, అతనితో చేసిన ఫోన్ కాల్స్, మొత్తం ఎవిడెన్స్లన్నీ, ఫొటోసు అవన్నీ ఆమె సెల్లులోనే ఉన్నాయండి. నేను ఈ విధంగా చేసింది కదా అని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి దాదాపు 5.5 నెలలు అవుతుందండి. ఆ తర్వాత నుంచి వాడు అదే ఏరియాలో తిరుగుతూ నన్ను ఎప్పుడు కనపడతాడా, ఏమైనా చేద్దామా అని అనడం. ఈ అమ్మాయి ఏదో గృహహింస కేసు చట్టం కింద పోలీస్ కేసు మహిళా పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్లో నన్ను ప్లస్ మా అక్క వాళ్ళని, మా పిన్నమ్మని, మా తమ్ముడిని అందరిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి 6వ తేదీ 8:30కి కేసు ఇస్తే పోలీస్ స్టేషన్ వారు, మహిళా పోలీస్ స్టేషను సిఐ గారు మరియు ఎస్ఐ గారు 8:30కే మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఈ కేసులో ఇంత ఉత్సాహం ఎందుకు చూపించారనేది అర్థం కావట్లేదు. మేము ఈ నెల 1వ తేదీ 11వ నెల 2025 1వ తేదీ మనం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. నాకు థ్రెట్ ఉందండి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సయ్యద్ నజీబ్ మీద, నా భార్య రంజనీ కుమారి మీద. అయినా కూడా ఎటువంటి విచారణ జరపకుండా మహిళా పోలీస్ స్టేషన్ వాళ్ళు నా మీద అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. నాకు ఇంటిమేషన్ ఇవ్వడం కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదు. ప్లస్ అదీగాక కౌన్సిలింగ్ ఏం పెట్టకుండానే మిగతా వాళ్ళకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరు ఏదైనా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇల్లు నేను అప్పుడు 2017లో అమ్మేదో కొనానండి, అభిమానంతో, ప్రేమతో. ఆ ఇంటిని ఇప్పుడు అమ్మేయాలని OLXలో పెట్టారు. OLXలో పెట్టడం వల్ల అది నా బిడ్డలకు కావాల్సిన ఇల్లు కాబట్టి నేను మళ్ళీ దాని మీద కోర్టులో సూట్ వేసి ఇంజక్షన్ తెచ్చుకొని ఇంటిపైన రాయడం జరిగింది. అది రాసిన కాడి నుంచి ఆ అమ్మాయికి నోటీస్ కూడా సర్వ్ అయిందండి. అది రాసిన కాడి నుంచి ఆ అమ్మాయి నా మీద ఏదో ఒక కేసు పెట్టడం, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, మా ఆఫీస్కి రావడం, మా సూపరింటెండెంట్ మేడం గారికి కంప్లైంట్ చేయడం, నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని సృష్టించడం, ఇలాంటివి ఎన్నో నా మీద చర్యలు చేస్తుందండి. అదీగాక నేను డివోర్స్ కూడా వేసున్నాను. డివోర్స్ కూడా కేసు 21వ తేదీ వాయిదా ఉంది. ఇవన్నీ చేశానని చెప్పి ఆ అమ్మాయి, నేను మామూలుగా నా ఇష్ట ప్రకారమే నేను అమ్మాయిని ఏమీ అనలేదండి. నా ప్రకారం నేను కోర్టు నుంచి ఫాలో అయ్యాను, రూల్స్ ప్రకారమే. ఇవన్నీ చేశానని అమ్మాయి లేనిపోని అలిగేషన్ సృష్టించి లేనిపోని కేసులు పెడుతూ నా గురించి అందరికీ చెప్తూ ఈ కేసులో సాక్షిగా నిలబడిన ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిని వీడియోలు తీయడము, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నేను మాఫింగ్ చేసి నిన్ను ఎలా అంటే అలా చూపిస్తానని భయపెట్టడము, ఇలాంటివన్నీ అమ్మాయి చేస్తుందండి. దీనికి వాళ్ళ అమ్మ ధనలక్ష్మి గారు, తాటిపర్తి ధనలక్ష్మి, వాళ్ళ చెల్లెలు రజనీ కుమారి, ఈ ముస్లిం అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అతను సయ్యద్ నజీబు, వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా తయారయ్యి నన్ను ఏం చేస్తారనేది నాకు తెలియట్లేదు. కాబట్టి పోలీసు వారు ఇవన్నీ పరిశీలనలో తీసుకొని నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ అక్క మీడియాతో మాట్లాడారు. భార్యాభర్తల గొడవల్లోకి మమ్మల్ని లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కేసు ఎఫ్ఐఆర్ లో తన కుటుంబం పేరు చేర్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. వీళ్ళు కోర్టులో కంప్లైంట్లు ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ, వాళ్ళు ఇబ్బంది పడేది కాక మా తమ్ముడిని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫిల్ చేయించారు. మాకు ఇన్వాల్వ్మెంటే లేదు. అసలు పోలీసులకి ఇంత అత్యుత్సాహం ఎందుకయిందో నాకు తెలియలేదు.
మాకు ఒక ఎంక్వైరీ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏదీ లేదు. మాకు ఏదీ చెప్పకుండా మమ్మల్ని ఎలా ఎఫ్ఐఆర్ ఫిల్ చేయగలిగారు, మమ్మల్ని ఎలా స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ మమ్మల్ని ఫిల్ చేయగలిగారు? దానికి మా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. నేను ఒక ఇంటి కోడల్ని, నా భర్త మీద కూడా అలాగే చేశారు. నా ఫ్యామిలీని ఎందుకు వీళ్ళు సఫర్ చేయాలనేసి ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రేపు మా పిల్లల భవిష్యత్తు మేమేం చేయాలి? మేము బయట రాకుండా మేమేదో చిన్న పనులు చేసుకొని బతుకుతున్నాము. మమ్మల్ని ఎందుకు వీళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మేము ఇక్కడ లేము, మా నేటివ్ సూలూరుపేట, మమ్మల్ని విచారించకుండా పోలీసులు ఇలా ఎలా నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఫ్యామిలీలో ఇట్లా చేసి మా కాపురాన్ని తీసి మమ్మల్ని ఏం చేయాలని వీళ్ళు ఇలా చేస్తున్నారు? వీళ్ళకి ఇలా సపోర్ట్ చేసిన ఇదిని మాకు న్యాయం ఎలా జరుగుతుంది? పృథ్వీరాజ్ పిన్నమ్మ దేవసేనమ్మ మాట్లాడుతూ భార్యాభర్తల గొడవల్లోకి బ్యాంకు ఉద్యోగనైన తనను ఇరికిస్తున్నారని అన్నారు. పోలీసులు విచారించి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆమె వేడుకున్నారు. భార్యాభర్తల విషయంలో నన్ను ఎంటర్ చేస్తున్నారు. నేను అసలు ఇక్కడ ఈ ఊర్లో లేను, మేనకూరులో జాబ్ చేస్తాను నేను బ్యాంకులో. నన్ను ఎంటర్ చేయడం బాగాలేదు. నన్ను నా కొడుకుని ఎంటర్ చేస్తున్నారు. విచారించకుండా మమ్మల్ని వేధిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.